ఏపీలో నేషనల్ హైవేల పనుల కోసం కేటాయించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు ఎంపీ కేశినేని శివనాథ్. విజయవాడ, అనంతపురం, ఏలూరు జిల్లాల్లో గత 5 ఏళ్లుగా జాతీయ రహదారుల పనుల కోసం కేటాయించిన ఫండ్స్ రిలీజ్పై ఎంపీలు కేశినేని శివనాథ్, పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, పుట్టా మహేష్ కుమార్, దగ్గుమళ్ల ప్రసాదరావులు నిన్న పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అడిగారు. జాతీయ రహదారుల లైన్ల సంఖ్యను పెంచడానికి, ఎన్హెచ్ఏలను అప్గ్రేడ్ చేయడానికి ఎంచుకున్న వివరాలు, పనులను పూర్తి చేయడానికి గడువు సమయం ఎప్పటి వరకు ఇచ్చారో తెలియజేయాలని కోరారు. ఏపీలో రహదారులను మెరుగుపరచడానికి, అప్గ్రేడ్ చేయడానికి నిరంతరం డిపిఆర్ తయారు చేస్తున్నామని తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఎన్హెచ్ అభివృద్ధి, నిర్వహణ పనుల కోసం 2019-20 ఏడాదికి గాను 6,341 కోట్ల రూపాయలు, 2020-21 ఏడాదికి గాను 4,288 కోట్లు, 2021-22 ఏడాదికి గాను 5,913 కోట్లు, 2022-23 ఏడాదికి గాను 6,957 కోట్లు, ఇక 2023-24లో 11,780 కోట్ల నిధులు కేటాయించి వినియోగించినట్లు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 2,380 కిలోమీటర్లు జరుగుతుండగా 92 లైన్ల పెంపు కోసం 51,429 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో అనుమతి పొందాల్సిన జాతీయ రహదారుల ప్రాజెక్టు నిర్మాణం కోసం 15,674 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.